పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గం కొడమంచిలిలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు బాధిత చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గం విచ్ఛిన్నమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం ఈ ప్రాంతమంతా మునిగిపోయి రైతులకు తీవ్ర పంట నష్టం జరుగుతుందని, మట్టి దొంగలు అక్రమంగా నక్కల కాలువలో ఉన్న మట్టిని తవ్వుకుపోతుంటే అడ్డుకున్న రైతులను పోలీసులు అత్యుత్సాహంతో అరెస్ట్ చేయడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. చాలా విడ్డూరంగా ఉందంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఏటుగట్టుగా వీళ్ళు తోలేరు అనుకోండి, ఆ కాంట్రాక్టర్ ఒక లెటర్ ఇస్తారు, వాళ్ళు అనుకుని తెచ్చుకోవచ్చు కదా లెటర్. అన్నారు ఆగలేదు, రాత్రి తగ్గేసారు. ఇవాళ అడుకుంటున్నాం మీరు రోడ్డు ఎక్కేంత వరకు, ఇప్పటివరకు రోడ్డు ఎక్కలేంత వరకు చాలా సాధ్యతలు వచ్చానంటే ఇబ్బంది ఎక్కినాను. నేను ఎక్కువ మీరు జిల్లాలో ఆతండ మండలంలో ఉన్న నక్కల డ్రైన్ని యథేచ్ఛగా వచ్చి, ఇది న్యాచురల్ డ్రైన్. ఇది భూమి పుట్టినప్పుడే ఈ డ్రైను పెరవల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష్మీపురం లాకుల నుంచి గోదావరిలో కలుస్తుంది. గోదావరి వచ్చినప్పుడు నీళ్లు వెనక్కి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా ముప్పుకు గురై ఇటు గుమ్మలూరు కానీ, అలాగే ఆతంట వ్యవహారం, ఒల్లూరు, ఆతంట ఇవన్నీ కూడా సారవ పంటకు రైతులు ఇబ్బంది పడతారు. గత 4-5 ఏళ్ళ నుంచి కూడా ఈ ప్రాంతంలో సారవ పంట పూర్తిగా మునిగిపోవటం, 2-3 సార్లు ఆకుమళ్ళు పోషించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతోటి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి 200 మిషన్లు పెట్టి 15 అడుగులు లోతు తవ్వేస్తా ఉంటే రైతులు వెళ్తూ ఉంటే, రైతులు అడిగితే కూడా రైతుల్ని చొక్కాలు పట్టుకుని ఇటు ఆతంట ఎస్ఐ అటు పెనిమెంటర్ ఎస్ఐ వచ్చి లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వినతిపత్రం ఇస్తూ ఉంటే అది అఖిలపక్షం తరఫున, ఇదే రాజకీయ పార్టీకి సంబంధం లేదు. రైతులందరూ వెళ్ళి 40 డిగ్రీలు ఎండ ఉందని ఒక టెంట్ వేసుకుని టెంట్ కింద వినతిపత్రం తగ్గితే టెంట్ కూడా పీకేశారు. ఇప్పుడు రైతు ఉంటేనే ప్రభుత్వాలు, రైతు ఉంటేనే అన్నం పెట్టి రైతుని ఇంత దారుణంగా బిహేవ్ చేయటం అనేది ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ పోలీసు వారికి ఏంటి సంబంధం? ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏమైనా ఇష్యూ వచ్చిందా? ప్రైవేట్ వ్యక్తులు ఎవరో వచ్చి తోలుకెళ్తా ఉంటే దాన్ని ఆపడం జరిగింది. వాళ్ళకి ఏమైనా పర్మిషన్ కాగితం ఉందా? మన రాష్ట్రానికి ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు, ఎంతో సమర్థుడు నిమ్మల రామానాయుడు గారు, ఆయన దృష్టికి తీసుకెళ్లిన రైతులు ఆయన దుర్తరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ ఇలీగల్గా తవ్విది ఆతంట నియోజకవర్గం అయితే ఈ మట్టి అంతా పట్టుకెళ్ళి పాలకొల్లో లేఅవుట్లు పూడుతున్నారు. నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ రైతులందరూ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇప్పుడు దుర్తరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు. ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను, నేను రెవెన్యూ దృష్టికి, పోలీసు వారి దృష్టికి, ఎవరి దృష్టికి వెళ్ళినా మాకు పైనుంచి స్థానిక ప్రజాప్రతినిధి ఆర్డర్ ఉంది. రేపు వద్దునే అమ్మేసుకుంటా ఉంటే గట్లు, చెరువులు, కాలువలు ఇది ఉంచరా? ఇది పచ్చడి ఆతంట నియోజకవర్గం, ఎటు చూసినా పచ్చడి పొలాలు. ఇక దురదృష్టం కొన్ని ఏరియాల్లోకి వెళ్తే రైలు చెరువులు, చేపల చెరువులతోటి కొబ్బరి చెట్లు కూడా చచ్చిపోయి అన్నం పెట్టి పంట పండి భూమి ఎక్కడన్నా ఉందంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో అధికంగా పండి వ్యవసాయ భూమి ఉన్న మండలం ఆతంట మండలం. దాన్ని పచ్చి తీసుకొస్తా ఉంటే స్థానిక శాసనసభ్యులు ఒక రైతు చేయి మీద చెయ్యితే అది ఎంత దురదృష్ట సంఘటన మనందరూ అర్థం చేసుకోవాలి. చాలా నియోజకవర్గాల్లో రోజు చూస్తాం పేపర్లో ప్రజాప్రతినిధుల అండతోటి పేకాట్లు, గుండాట్లు, కోడిపందాలు ఇవన్నీ జరుగుతాయి. మన ఆతంట నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు ఇప్పుడు దాకా ఎవరో లేరు. ఈరోజు వెచ్చలవిడిగా కోడిపందాలు రాత్రుళ్ళు. మొన్న
కొడమంచిలో ఒక 6 సంవత్సరాల బాలికని రేప్ చేస్తే దాన్ని రాజీ చేసుకోమని చెప్పారండి ప్రజాప్రతినిధులు. డబ్బులు ఇస్తారు రాజీ చేసుకోమని. అది సంఘటన జరగకముందే 10 రోజుల ముందు మాకు సర్పంచ్ గారు ఇక్కడ రావులపాలెం తీసుకొచ్చి గంజాయి అమ్ముతున్నారు, ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రాంతంలో కుర్రోళ్ళందరూ విచ్చలవిడిగా పాడైపోతారని పెనుగొండ సిఐ గారికి ఎస్ఐ గారి దృష్టి తీసుకొస్తే కనీస స్పందన లేదు. ఆ రోజే కనుక వాళ్ళు చర్య తీసుకుంటే అమ్మాయికి ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు రాజకీయ పార్టీలు ఉంటే, అధికారంలో ఉంటే, ఏ పార్టీ వస్తూ ఉంటే అధికారం అనేది శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. ఇక్కడున్న ప్రాంతాల్లో ఉన్న రైతుల ఒక ఐకమత్యం, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక కట్టుబాట్లను కూడా ఈరోజు కాలదన్ని ఇంకా రైతుల్నే ఇబ్బంది పెడితే ఇంకా సామాన్యుడికి ఏముంటున్నాడు? ఆడి పొలం ఆడు కాపాడుకోవటం కూడా తప్ప, వాళ్ళ భూమి పక్కన ఉన్న పంటకాలం పాడు ఎవడన్నా ఎంకరేజ్ చేస్తే కాపాడకుండా తప్ప, లేకపోతే డ్రైన్లో మట్టి తీసేస్తే రేపు గట్టి అంతా కాళ్ళలోకి వచ్చేస్తుంది. రేపు సడన్గా తెలీదు, పిల్లలు ఎవరు వస్తారు పడతారు, అందులో వారే కదా నీళ్లు ఉన్నాయని దిగితే అక్కడ 20 అడుగులు లోతు ఉంటుంది. సడన్గా ఏ దోళ్ళైనా పడితే అవి మురిగిపోతాయి. ఇలాంటి సంఘటనలు ఏం తెలుస్తుంది? బోధ ఉంది కదా అని వెళ్తారు, పక్కకి వెళ్తే 15 అడుగులు డౌను. కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధి గారు స్థానిక దీని మీద దృష్టి పెట్టి రైతుల పక్కన ఉండాలి. మనం దీని మీద ఏం వచ్చేస్తుందో, ఏదో 10 లక్షలు ఇచ్చారు, 10 ఏళ్ళు, అవన్నీ మేము వెళ్ళట్లేదు. దయచేసి ఇప్పటికే కోర్టులకు ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు ఆ గతంలో ఆచంట వ్యవహారంలో తగ్గితే అక్కడ రైతులు కోర్టుకు వెళ్ళారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇది, తవ్వే రైట్ ఎవరికే లేదు దీంట్లో. అంటే దానికి ముందు ఎస్టిమేషన్ ఉండాలి, పర్మిషన్ ఉండాలి, దానికి మైన్స్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, డ్రైనేజ్ డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టాలి క్యూబిక్ మీటర్కి ఎంతని. వాళ్ళ దగ్గర ఆర్డర్ వచ్చిన తర్వాత ఏదైనా కార్యక్రమం చేయాలి తప్ప, రైతు వెళ్తే నువ్వు తెచ్చుకో ఆర్డర్ అంటున్నాడు వాళ్ళు. ఎస్ఐ ఏంటి? ఎస్ఐకి సంబంధం ఏంటి ఇక్కడ? ఏమైనా ఎంఆర్ఓ ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడు? రిటర్న్ కంప్లైంట్ ఉందా? ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని. ఇక్కడ జరిగే అరాచక కార్యక్రమాలు ఆపకుండా రైతుల మీద మీ ప్రతాపం చూపించే మట్టికి చూస్తూ ఊరుకో. రైతులందరూ సంఘటితంగా దీని మీద తేల్చుకుంటాం. ఒక్క మట్టి గోదావరిలో ఈరోజు ఇలాగే విచ్చలవిడిగా తీస్తూ ఉంటే హైకోర్టుకి వెళ్ళి, హైకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకురావడం జరిగింది. ఎక్కడా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇల్లీగల్ మైనింగ్ అనేది జరగకుండా ఈరోజు ఆర్డర్ సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా రేపు అదే పరిస్థితి వస్తుంది. న్యాయస్థానాలకు వెళ్తారు రైతులు. ఆ పరిస్థితి రాకుండా మన ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు రైతుల యొక్క ఆకాంక్షను నెరవేర్చవలసిందిగా నేను రైతుల తరఫునే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పేతాల సత్యనారాయణ గారు కోరుతున్నాను.